తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగింది అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వాన్ని అస్థిరం చేసే ప్రయత్నం జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఓ ఎమ్మెల్యేకు 35 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న ఫిర్యాదుతో కేసు నమోదు కాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ అనుచరుల పాత్ర ఉందన్న ఆరోపణలు మరింత రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందన్న ఆరోపణలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ కుట్రను భగ్నం చేసినట్లు సమాచారం. ఏకకాలంలో 15 మంది టీవీకే ఎమ్మెల్యేల రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టే ప్రణాళిక సిద్ధం చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఎళయ్యరాజా ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే 35 కోట్ల వరకు ఇస్తామని కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్ కు చెందిన వ్యక్తి తనను సంప్రదించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మొదట చెన్నైలో ఒకరిని, అనంతరం కరూర్లో మరో 2ని అరెస్టు చేశారు. విచారణలో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి సన్నిహితులైన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్ర వెనుక మరెవరు ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై టీవీకే మంత్రి సిటీ నిర్మల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. సెంథిల్ బాలాజీ అనుచరులు, కరూర్ గ్యాంగ్ సభ్యులు ఈ కుట్రలో నేరుగా పాల్గొన్నారని ఆరోపించారు. అంతేకాదు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదేశాలతో పలువురు టీవీకే ఎమ్మెల్యేలకు 10 నుంచి 50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారని కూడా విమర్శించారు. అలాగే ఎడప్పాడి కె పళనిస్వామితో కలిసి ప్రభుత్వం కూల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను డీఎంకే పూర్తిగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే టీవీకే ప్రభుత్వం దర్యాప్తు వివరాలను లీక్ చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ ఆరోపించారు. నిజంగా ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని వెంటనే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.